హాయ్ ఫ్రెండ్స్, ఆలు ఉడకబెట్టుకొని ఇట్లా మెత్తగా మనము ఒత్తేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. ఇందులో సాల్ట్ వేసి ఉడకబెట్టాం ఫ్రెండ్స్ మనము. ఇప్పుడు అందులో ఒకటి తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేస్తున్నాను చూడండి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసాను. గరం మసాలా, మిరియాల పొడి, సాల్ట్, కారం కూడా యాడ్ చేసి ఈ మూడు బాగా కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు 1.5 కప్పు మనం గోధుమ పిండి తీసుకొని కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గోధుమ పిండి చపాతీ పిండిలా కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టుకుందాము. పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి నానబెట్టుకున్నాక చూడండి మెత్తగా వచ్చేసింది కదా. ఇప్పుడు అవన్నీ మనం ఉండలు చేసి పెట్టుకుందాము. ఉండలు చేసుకొనేసి బాగా మెత్తగా అయిపోతుంది కదా. అలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా లైట్గా పిండి తీసుకొని అది బాగా కొద్దిగా చేత్తోని వెడల్పు చేసుకొని ఈ స్టఫింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్టఫింగ్ ఏం చేయాలంటే మనము అందులో కలుపుకోవాలి. అందులో ఉండలాగా పెట్టేసుకొని చుట్టూరు ఆ రొట్టెని చుట్టూరు మడిచేసి దాన్ని మనం బయటికి రాకుండా, దానిలో మనం పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా స్లోగా అట్లా చుట్టూరు మనం ఒత్తుతా ఉన్నాం అనుకోండి, అది బాగా వెడల్పుగా వచ్చేస్తుంది. అంటే లోపలిది బయటకు వస్తే మనకంతా బయటకు వచ్చేసి బాగా ఉండదు కదా ఫ్రెండ్స్. అందుకని అది బయటికి రాకుండా స్లోగా ఒత్తుకున్నాం అనుకోండి బయటికి రాదు. పిండి కొద్దిగా వేస్తా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రవ్వ కర్ర తీసుకొని, చపాతీ కర్ర తీసుకొని పైన లైట్గా రుద్దుదాము. ఇప్పుడు పెనం వేడైపోయిన తర్వాత పెనం మీద వేసి 2 పక్కల సిమ్లో పెట్టేసి కాల్చుకుందాం. మనం అటు ఇటు తిప్పుతూ ఉన్నాం అనుకోండి లోపల స్టఫింగ్ కూడా ఉడుకుద్ది. ఆలు ఒకటే కదా ఫ్రెండ్స్ మనం ఉడకబెట్టింది, అందుకని లోపల అవి కూడా బాగా వేడికి మగ్గిపోతాయి. అందుకని కొద్దిగా లైట్గా అటు ఇటు ఆయిల్ వేసేసుకొని మనం 2 వైపులా తిప్పుకొని లైట్గా ఆయిల్ పూసేసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదు, ఆయిల్ లైట్గా వేసుకుంటే చాలు. మనం రొట్టె కలిపేటప్పుడు వేసాం కదా. అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు అదేంటంటే మనము 4 పచ్చాలుగా కట్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు కూడా తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా కూడా అర్థమయ్యేది ఫ్రెండ్స్.